ఊడిపోతున్న జుట్టుపై బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు మొలవడాన్ని మీరు గమనిస్తారు. అంత బాగా వర్క్ అవుతుందండి. సో, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెంతులు తీసుకోవాలండి. ఇవాళ మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీలో చాలా తక్కువ వస్తువులు యూజ్ చేస్తున్నామండి. మెంతుల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మెంతులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని, చిట్లడాన్ని తగ్గిస్తాయి. చుండ్రును తొలగిస్తాయి. జుట్టును పొడవుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మెంతుల్లో ప్రోటీన్ మరియు ఐరన్ ఉండడం వల్ల జుట్టు కుదులను బలోపేతం చేసి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. స్కాల్ప్లోని జిడ్డును తొలగించి చుండ్రు సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదండి, జుట్టు రాలడానికి కారణమయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. జుట్టును గట్టిపరుస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడతాయి. జుట్టుకు తేమను అందిస్తాయి. జుట్టుకు సహజమైన మెరుపు మృదుత్వాన్ని ఇస్తాయి. అంతేకాదండి, నెరిసిన జుట్టును నల్లగా మార్చడానికి కూడా సహాయపడతాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 స్పూన్ల వరకు మెంతులు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగంత కడాయి హీట్ అయిన తర్వాత మెంతులు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో, మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు కేసులు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్యలకైనా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి 9110577660కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారు జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యలనైనా 100% పరిష్కరిస్తారండి. అది కూడా కేవలం 5 రోజుల్లోనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గురువుగారికి కాల్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఒక 2 నిమిషాల్లోనే వేయించుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. జుట్టు చాలా ఒత్తుగా, నల్లగా, దృఢంగా పెరుగుతుంది. ఇక ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి. ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం వేయించుకున్నటువంటి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెమెడీ అండి. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో, నేను ఒక 2 టైమ్స్కి సరిపడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందండి, నిలువ ఉంటుంది, పాడవదు. మీరు కావాలంటే ఈ ఆయిల్ని ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది కాబట్టి మీకు చూపించడానికని నేను ఒక 2 టైమ్స్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు ఎక్కువ మోతాదులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, చలికాలం అవ్వడం వల్ల కోకోనట్ ఆయిల్ కూడా గడ్డగట్టిపోతుందండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న మోతాదు వచ్చేసి 2 సార్లకు సరిపోతుందండి. మీరు ఒకేసారి ఒక 2-3 మంత్స్‌కి, ఒక 6 మంత్స్‌కి అలా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మెంతులు ఎక్కువగా యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అస్సలు పాడవదండి. బయట పెట్టినా కూడా, అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదు. నార్మల్గా బయటే పెట్టేసేయొచ్చు. నార్మల్గా మనం హెయిర్‌కి అప్లై చేసుకునేటువంటి ఆయిల్ నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెడతాం కదండి, అలాగే పెట్టేసేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదండి. బయట పెట్టినా కూడా 1 ఇయర్ పాటు అస్సలు పాడవదండి. సో, ఈ విధంగా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచనవసరం లేదండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఆయిల్ అండి. హెయిర్‌కి సిరం కూడా చూపిస్తా. వేలకు వేలు ఖర్చు పెట్టి సిరంలు తెచ్చుకుంటూ ఉంటాం. అలా ఏం అవసరం లేదండి. ఒక్కటంటే ఒక్క వస్తువుతోటి హెయిర్ సిరం తయారు చేసి చూపిస్తా చూడండి. ఆయిల్ ప్లస్ హెయిర్ సిరం 2 కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా కోకోనట్ ఆయిల్కి పడతాయి. కొబ్బరి నూనెను వేడి చేసినప్పుడు కొబ్బరి నూనెలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి. సాధారణంగా వేరే ఏ నూనెైనా వేడి చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి అంతరిస్తూ ఉంటాయి కదండి, అంతరించిపోతాయి కదండి. కాకపోతే కొబ్బరి నూనెలో ఉన్నటువంటి ఒక మంచి బెనిఫిట్ ఏంటి అంటే వేడి చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి. సో, ఈ విధంగా 1 మినిట్ పాటు స్టవ్ మీద మనము ఆయిల్ని కూడా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ కన్సిస్టెన్సీ అనేది 2 టైమ్స్కి సరిపోతుంది. లాంగ్ హెయిర్ ఉన్నా కూడా 2 టైమ్స్ వరకు సరిపోతుందండి. మరి షార్ట్గా హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఒక 3-4 టైమ్స్ వరకు వస్తుంది. సో, ఇక ఈ రెమెడీ వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట.
ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక మనం హెయిర్కి ఒక మంచి సిరం అయితే రెడీ చేసుకుందామండి. వేలకు వేలు ఖర్చు పెట్టని అవసరమే లేదండి. ఒక్కటంటే ఒక్క వస్తువుతోటే హెయిర్ సిరం కూడా రెడీ చేసుకోవచ్చు. అది కూడా శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది, సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉల్లిపాయ వల్ల మన జుట్టు ఊడడం తగ్గుతుంది, జుట్టు విపరీతంగా పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. సో ముందుగా మనం మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇదే మిక్సీ జార్లోనే నేను ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాం. సో 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకోండి. సో నాది కాస్త లాంగ్ హెయిర్ కాబట్టి నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నా. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే సింగిల్ ఆనియన్ తీసుకున్నా సరిపోతుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇక వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి వీలుంటుందండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదండి. సో ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే టీ స్ట్రైనర్లో కానీ పెట్టి గట్టిగా పిండేసామంటే రసం వస్తుంది. మనం 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు రసం వస్తుంది. సో జుట్టు చాలా చిన్నగా ఉంది అనుకున్నట్లయితే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సరిపోతుంది. ఇందులోని అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి, ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మన ఛానల్లోని ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తా. సో చూస్తున్నారు కదండి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు రసం వచ్చింది. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకోండి లాంగ్ హెయిర్ ఉన్నట్లయితే. జుట్టు రాలకుండా ఉండడానికి నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలండి. చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వర్క్లో పడి నీళ్లు తాగడాన్ని మర్చిపోతూ ఉంటారు. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలండి. వీలైనంత వరకు వాటర్ని తాగుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయలోంచి రసం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ మన దగ్గర ఒకవేళ రెడీగా లేదు అనుకున్నట్లయితే మీరు కొద్దిగంత కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా కొబ్బరి నూనె అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ 1 యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ అనేది కాస్త చల్లారింది కదండి. సో ఈ ఆయిల్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ని ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి. ఈ సిరమ్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. నేను నా హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంతసేపు తర్వాత తలస్నానం చేయాలనేది చెప్తాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత ఏదైనా ఎంటీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్లో కానీ ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి. ఈ ఆయిల్ని నార్మల్గా బయటే పెట్టేసేయచ్చు. ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవదండి. సో నా దగ్గర ఆల్రెడీ ఆయిల్ ఉందని చెప్పి నేను కొద్దిగా మోతాదులోనే చూపించాను. మీరు కావాలంటే 6 మంత్స్కి సరిపడా కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే 1 నెల 2 నెలలకు సరిపడా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకుంటూ ఉండాలండి. రాత్రిపూట ఆయిల్ అప్లై చేసుకుంటే ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకోవచ్చు, లేదంటే 2-3 రోజుల పాటు ఆయిల్ అలాగే ఉంచుకోవచ్చు అండి తలకు, నో ప్రాబ్లం అండి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ సిరంని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అంటే దీన్ని కూడా మ్యాక్సిమం ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది అనుకున్నట్లయితే వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. సో 2 గంటలైనా అలాగే ఉంచేసుకోవాలండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఒక స్ప్రే బాటిల్లోని ఫిల్ చేసుకొని స్ప్రే చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కాటన్ తీసుకొని బాగా డిప్ చేసేయండి. మొత్తం హెయిర్ని పాపడ్లలాగా తీస్తూ ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా జుట్టు మొత్తం దట్టంగా అప్లై చేయాలండి. జుట్టు మాడు భాగానికి అలాగే హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్న ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా దట్టంగా అప్లై చేయాలి. ఈ సిరమ్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 2 గంటలు అలాగే ఉంచేసుకోవాలండి. తర్వాత మీరు తరచూ ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి నార్మల్గా హెయిర్ వాష్ చేసేయచ్చండి. సో ఈ సిరమ్ని అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 2 గంటలైనా అలాగే ఉంచుకోవాలి. మీకు సమయం లేదనుకుంటే అట్లీస్ట్ 1 గంట అయినా ఉంచుకోవాలండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత మీరు నెలకు 1 సారి అప్లై చేసుకున్నా సరిపోతుంది.
జుట్టు రావడం తగ్గి కొత్త జుట్టు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎవరైతే హెయిర్ ఫాల్ తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై చేస్తాం. ఈ రెమెడీని చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇంకా మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.